నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయని, గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి విమర్శించారు. అద్దంకి ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్లో కాంట్రాక్టు విభాగంలో పనిచేస్తున్న కూలీలకు, హమాలీలకు సోమవారం ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సురేష్ రెడ్డి యూనిఫామ్, చలికోట్లు పంపిణీ చేసి సీనియర్ ఉద్యోగులను శాల్వా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నుంచి 3,000 కోట్ల రూపాయలు బకాయిలు రావాల్సి ఉండగా మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని, శ్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీకి ప్రయాణికుల సంఖ్య పెరిగిందన్నారు. కార్మికులందరినీ గౌరవించవలసిన బాధ్యత వారిపై ఉందని, త్వరలో ఆర్టీసీకి చెత్తబుట్టలు పంపిణీ చేయనున్నారని, గతంలో ఓఆర్ 74% ఉంటే ప్రస్తుతం ఓఆర్ 100% పెరిగిందన్నారు. త్వరలోనే 1,300 ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయని తెలియజేశారు. ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో అతి తక్కువ జీతంతో ఈ పరిసరాలు పరిశుభ్రం చేస్తున్నటువంటి గ్యారేజీలో ఉన్న అవుట్సోర్సింగ్ వాళ్ళు కానీ, హమాలీలు కానివ్వండి, అదే రకంగా మన ఈ పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా యాప్రాన్స్ ఇవ్వడం, అదే రకంగా చలికోట్లు ఇవ్వడం ఆ కార్యక్రమంలో రావడం జరిగింది. ఎందుకంటే శ్రమని మనం గుర్తించాలా, గౌరవించాలా. ఎవరైనా సరే మన ఆర్టీసీ కార్మికుల్లో మన సంస్థ కోసం పనిచేసేటువంటి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు మనం అందరం గౌరవించుకోవాలా, ఒకరికొకరు మనం కలిసిమెలిసి ఉండాలా. ఆ రకంగా ఆర్టీసీ ప్రగతి కోసం మనం పనిచేయాలా, మన కుటుంబాల కోసం ఆర్టీసీ సంస్థ పనిచేయాలా. వీటన్నిటికీ మద్దతుగా కూటమి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మనం అందరం ఆ కార్యక్రమంలో నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇటీవల కాలంలో మన ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఆర్టీసీ కార్మికులకు మంచి కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. మొదట గత ప్రభుత్వం ఇవ్వనటువంటి నైట్ హాల్ట్ ఏదైతే ఉందో ఆ అలవెన్స్ని ప్రభుత్వం పునరుద్ధరించింది. అయితే ఇంకా మనకి 3 కోట్ల రూపాయల అరియర్స్ రావాలా, దానికోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. రెండవది, మనకి ప్రమోషన్స్ ఉన్నాయి ఆర్టీసీలో, అవి గత 5 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నది. ఆ ప్రమోషన్స్కు ఉన్న ఆటంకాలన్నింటి కూడా తొలగించి గతంలో ఆర్టీసీలో ఏ రకంగా అయితే ప్రమోషన్స్ ఇచ్చేవాళ్ళమో అదే రకంగా ఈ ప్రభుత్వం కూడా ఇవాళ మనకి ప్రమోషన్స్ని అంగీకరించి అమలు చేస్తున్నారు. మూడో విషయం, మన హెల్త్ బెనిఫిట్. గత మిగతా డిపార్ట్మెంట్ల మాదిరిగా ఆర్టీసీ ఉండదు. ఆర్టీసీ సుదూర ప్రయాణాలు చేస్తూ అనేక రకాలైనటువంటి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, లేదా వాళ్ళకు ఉన్నటువంటి హార్ట్ ప్రాబ్లం కానీ, బ్యాక్ పెయిన్స్ కానీ, అనేక రకాల సమస్యలతో సతమతం అవుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ భోంచేస్తారు, రేపు ఎక్కడ భోంచేస్తారు, ఎక్కడో కుటుంబం ఉంటుంది, వాళ్ళకి మానసికమైన ఒత్తిడి ఉంటుంది. అందువల్ల వీళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గతంలో ఆర్టీసీ ఎట్లయితే వాళ్ళకి ఎంత ఖర్చు అయితే అంత భరించేది. గత 5 సంవత్సరాల పాత ప్రభుత్వం మనం విలీనం చేసిన తర్వాత కేవలం 5 రకాలైనటువంటి సమస్యలకు మాత్రమే పరిష్కారం చూపిస్తాం, మిగతా వాటికి లేదని వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి మన ప్రభుత్వం, మన ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ గారు కానీ, మేమందరం కానీ, అదే రకంగా మన ఎండి ద్వారకా తిరుమలరావు గారు దఫాలుగా చర్చించి మనకి ఈ ప్రభుత్వం ద్వారా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మనకి తిరిగి మళ్ళీ ఆర్టీసీలో ఏ రకమైతే హెల్త్ బెనిఫిట్ ఉందో అన్నీ ఇచ్చేదానికోసంగా ఈ ప్రభుత్వం మనకి ఇచ్చింది. అందువల్ల ప్రభుత్వానికి కూడా మనం కరతాళ ధ్వనులతో మనం మద్దతు తెలియజేసుకోవాలి. అదే రకంగా మన ఆర్టీసీలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల కారణంగా చాలామంది ఓడీలు కావాల్సి వస్తుంటుంది. ఎందుకంటే ఈ ఉద్యోగం చేయలేరు, వాళ్ళు డ్రైవర్లుగా, కండక్టర్లుగా చేయలేరు. అలాంటి యొక్క యాక్సిడెంట్లు అవుతాయి, లేకపోతే ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి అనేక సార్లు మనం కోర్టుకు వెళ్ళాం. చివరికి ప్రభుత్వం అంగీకరించి ఏం చేసిందంటే, ఎవరైనా సరే ఆరోగ్య పరిస్థితుల్లో, వాళ్ళ యొక్క ఉద్యోగ పనికిరాని పరిస్థితుల్లో వాళ్ళకి వాళ్ళకి కావలసినటువంటి ఆ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అన్న ఇవ్వాలి, లేకపోతే తిరిగి ప్రభుత్వం మనకి ఉద్యోగం కల్పించాలా, ప్రభుత్వాలైనా ఇవ్వాలా, లేదంటే ఆర్టీసీలని ఇవ్వాలని చెప్పేసి మనం ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటున్నాం. అటువంటి ఒక మంచి విషయాన్ని ప్రభుత్వం ఈసారి అంగీకరించింది. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మనం సాధించుకోగలిగాం. అందువల్ల ఈ ప్రభుత్వం మనకు అనుకూలమైనటువంటి ఒక ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ద్వారా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటూనే మనలో ఉన్నటువంటి ఎవరైతే చిన్న ఉద్యోగస్తులు ఉన్నారో
వీళ్ళని కూడా గౌరవించుకుంటూ మనం అందరం కలిసిమెలిసి నడిచినట్టయితే ఈ యొక్క సంస్థకి బలోపేతం అవుతుంది. మనం ఇప్పటికే శ్రీశక్తి పథకం ద్వారా పెద్ద ఎత్తున ప్రయాణికులు ఇవాళ మన ప్రాంతానికి వస్తూ ఉన్నారు. అతి త్వరలో రాబోయేటువంటి 4-5 రోజుల్లో ఈ వారంలోనే డస్ట్బిన్స్ కానీ అవన్నీ ఇక్కడికి వస్తాయి. ఇవాళ మనకు బస్సుల యొక్క అవసరం చాలా ఎక్కువ పెరిగింది. మన ఓఆర్ పెరిగింది. గతంలో 74% ఉంటే ఇప్పుడు 100కి చేరుకుంది. అందువల్ల అప్లాండ్ ఏరియాలో మరీ ఎక్కువగా ఇప్పుడు మార్కాపురం కొత్త జిల్లాలో కానీ, ఒంగోలు జిల్లా కానీ, లేకపోతే మిగతా రాయలసీమ జోన్లో కానీ ఎక్కువగా పెద్ద ఎత్తున 100% ఓఆర్ దాటిపోయింది. అందువల్ల మన బస్సులు కూడా కావాలి. త్వరలోనే కొత్త బస్సులు కూడా కొనుగోలు చేయడానికి కోసంగా ప్రయత్నం చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ బస్సులు కూడా త్వరలో 1300 రాబోతున్నాయి. వీలైతే ఇవి ఒకసారి వేసుకోండి అమ్మా. గ్యాస్ నుంచి పని చేస్తున్నారు అక్కడ ఈ సైడ్ పట్టుకోండి సార్. చూడండి చూడండి పట్టుకోండి. రానున్న 3 సంవత్సరాల్లో 100 పడకల వైద్యశాల అద్దెంకిలో నిర్మిస్తే మీ కార్యాలయం ముందు సెల్యూట్ చేసి వెళ్తానని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 నెలల్లో భోగాపురంలో ఎయిర్పోర్ట్ అనేది నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్నారని, అద్దెంకిలో మంత్రి రవికుమార్ రానున్న 3 సంవత్సరాల్లో 100 పడకల వైద్యశాల నిర్మించి చూపిస్తే పార్టీ కార్యాలయం ముందు నిలబడి సెల్యూట్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి వెళ్తానని అశోక్ కుమార్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. నిన్నటి నుంచి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ ఒక వితండ వాదనని తీసుకొస్తున్నారు. అదేంటంటే 18 నెలల కాలంలోనే మేము ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేశాము అనేది. సరే, భోగాపురము అంత ప్రోగ్రెస్ అవ్వటానికి, కంప్లీట్ అవ్వటానికి ఎవరు ఎంత కష్టపడ్డారో, ఎవరి విజన్ ఏంటో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ కూటమి ప్రభుత్వానికి ఒక ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నానండి. అదేంటి అంటే 2008లో అద్దంకి నియోజకవర్గం ఫామ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక 100 బెడెడ్ హాస్పిటల్ లేకపోవటం అనేది చాలా సిగ్గుచేటండి. సాక్షాత్తు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి అదే అద్దంకి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు ఉన్నటువంటి అద్దంకి నియోజకవర్గంలో ఇంకా 3 ఏళ్ల టైంలో కనుక మీరు ఒక 100 బెడెడ్ హాస్పిటల్ కనుక తీసుకురాగలిగితే మీ ఆఫీసు ముందు నేను నుంచొని సెల్యూట్ చేసి ప్రజలందరికీ క్షమాపణలు కోరుకుంటానని తెలియజేస్తున్నారు. ఈ ఓపెన్ ఛాలెంజ్కి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే కనుక మీలో ముందుకు ఎవరైనా రావచ్చు. ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం జరుగుతుందని, ప్రభుత్వం స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరుదిని అన్నారు. అద్దంకి మండలం కుంకుపాడు గ్రామంలో సోమవారం ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేయగా ఎంపీడీఓ వరుదిని హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలు పరిసరాలు అన్నీ పరిశుభ్రంగా ఉంచుకొని చెత్త చెదారం ఎక్కడ అంటే అక్కడ వేయకుండా, పారిశుధ్య కార్మికుడు ఇంటికి వచ్చినప్పుడు తడి పొడి చెత్తలు వేరువేరు చేసి ఇవ్వాలన్నారు. స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమం క్రింద అద్దంకి మండలంలో ఉన్న గ్రామాలలో ప్రత్యేక శానిటేషన్ పనులు చేయిస్తున్నారని, సంక్రాంతి పండుగకు వచ్చే వారికి గ్రామం పరిశుభ్రంగా కనపడాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఉపాధి హామీ పని శ్రామికులకు ఈ ఏడాది నుంచి 125 రోజులు పని దినాలు కల్పించనున్నారని ఎంపీడీఓ వరుదిని చెప్పారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖున గ్రామ సభ పెట్టినవారు. తర్వాత ప్రభుత్వం 2013లో 791 జీవో అని ఒకటించి ప్రతి సంవత్సరం 2 సార్లు ఖచ్చితంగా చెయ్యాలి అని. ఆ తర్వాత కాలక్రమంగా ఈసారి ప్రభుత్వం తీసుకొస్తున్న జీవోల ద్వారా ఇప్పుడు ప్రతి క్వార్టర్కి అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రామ సభ జరుపుకోమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది చివరి గ్రామ సభ. అంటే ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖు పెడతాం, మళ్ళీ జనవరి. ఈ జనవరిది లాస్ట్ అన్నమాట.
ఈ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు గవర్నమెంట్ స్వచ్ఛ సంక్రాంతి అందరికీ సంక్రాంతి పండుగకి ఎక్కడెక్కడి నుంచో ఇళ్ళ దగ్గర నుంచి చుట్టాలు అందరూ వస్తారు కదా, పిల్లలు బయట వాళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ వచ్చినప్పుడు గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి. ఇళ్ళంతా శుభ్రం చేస్తారు, చేసి ఏం చేస్తారు, తీసుకొచ్చి ఎక్కడికి వస్తారు, ఇక్కడ నెయ్యి ఎక్కడ ఉంటుంది, రోడ్డు మీదే కదా. మీరు అలా రోడ్డు మీద వేయడం అనేది దానివల్ల రకరకాల రోగాలు వచ్చి అవి దోమలు కుట్టి ఎవరిని కొడితే పరుగు వాళ్ళని కుట్టవు కదా, మన ఊళ్ళో వాళ్ళనే మన ఇంటి దగ్గర వాళ్ళనే కుడతాయి. కుడితే ఏమవుతాం, మనమే అనారోగ్యం పాలవుతాం. అలాంటివి జరగకుండా ఉండాలంటే మీ ఊర్లో ప్రతిరోజు రిక్షా వస్తుందా? ప్రతిరోజు వచ్చినప్పుడు ఏమి ఇస్తున్నారు? మొత్తం అంతా కలిపి మూట కట్టి పంపిస్తున్నారు. అవునా? ఆ మూట కట్టే విధానం మానుకోండి. ప్రతిరోజు తడి చెత్త అంటే నీళ్ళతో తడిసింది కాదు, తడి చెత్త అంటే మట్టి అయిపోయే చెత్త. ఏమేమి ఉంటాయి చెప్పండి వంటింట్లో పొద్దున్నే? అందరు పాల ప్యాకెట్లు కొంటారా, పాలు తెచ్చుకుంటారా? పాల ప్యాకెట్ కొంటారు. పాల ప్యాకెట్తో మొదలవుతుంది మన ఇంట్లో చెత్త. ప్యాకెట్ ఎక్కడ వేస్తారు? మన ఇంట్లో 2 డస్ట్బిన్లు పెట్టుకోవాలి. 2 పాత డబ్బాలు ఉన్నాయా, ఇళ్ళలో పగిలిపోయిన డబ్బాలో ఏవో ఒకటి ఉంటాయి కదా, 2 డబ్బాలు పెట్టుకోండి. ఒక డబ్బాలో పొడి చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ అందులో వేసుకోవాలి, ఒక దాంట్లో తడి చెత్త వేసుకోవాలి. కూరగాయల చెక్కులు తీస్తారు, అదేం చెత్త? కూరగాయలు తొక్కు తీస్తారు మీరు అందరూ. వంట చేసేటప్పుడు వచ్చే చెత్త ఏం చెత్త? అది తడి చెత్త. తడి చెత్తను ఎందులో వేయాలి? ప్లాస్టిక్ కవర్లో వేయాలా? ఎందులో వేయాలి? ఓ డబ్బా విడిగా పెట్టుకుని అందులో వేయాలి. హిందూ సమాజంలో అగ్రతాంబూలం ఇచ్చింది శ్రీకి అని, ఇదే సనాతన ధర్మమని శ్రీ చండీశ్వర శర్మాజీ అన్నారు. అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం రాత్రి హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా చండీశ్వర శర్మాజీ హాజరై మాట్లాడారు. దేహం దేవాలయం, జీవుడే దేవుడు అని సనాతనం చెప్తుందని, సనాతన ధర్మం హిందూ ధర్మం చక్కగా పాటించాలని, ప్రముఖ దినాలలో ఆలయాలకు వెళ్లి పూజలు చేసి స్వామివార్ల దర్శనం చేసుకొని రావాలని, ఆంగ్ల సంవత్సరం వేడుకలు ఎందరో చక్కగా చేసుకున్నారే కానీ ఆంగ్ల సంవత్సరం నాడు దేవాలయాలకు వెళ్ళలేదా అన్నారు. హిందూ దేవాలయాలను పరిరక్షించుకొని భావితరాల వారికి తెలియజేసే విధంగా చేయాలని శర్మాజీ అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు ఏమి చెప్తుందో తెలుసుకోవాలని రాష్ట్రీయ సేవా సంఘ సభ్యులు సేవ కోసం పనిచేస్తున్నారన్నారు. ఘనంగా ఉండాలని చెప్పేసి ఆయన ఆ రోజు ఒక్కరుగా ప్రారంభం చేసి ఈ రోజు వందల మంది, వేల మంది, లక్షల మందితో ఒక సమూహంగా ఏర్పడింది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఉన్నటువంటి సేవకులు ఎవరూ కూడా లాభాన్ని పొంది ఏదో స్వార్థాన్ని పొంది చేద్దామనుకోరు. నిస్వార్థమైన సేవలు చేస్తారు. ఎప్పుడు వెనకే ఉంటారు వారు. ఎటువంటి లాభాపేక్ష ఉండదు. అసలు మన ప్రాంతంలో చాలా మందికి తెలియదు కూడా. ఈరోజు ఈ సమ్మేళనం జరుగుతుంది కాబట్టి దీని గురించి కొంతవరకు మనకు తెలుస్తుంది, కానీ వాటి విధి విధానాలు, వాటి వివరణ చాలా మందికి తెలియదు. కనీసం ఈ రోజన్నా మనం తెలుసుకోవాలి. ఆ సంఘం ఏర్పడిందే హైందవుల కోసం, హిందువుల కోసం, సనాతన ధర్మం కోసం. ఇది మనం తెలుసుకోవాలి. అరే, ఎప్పటి నుంచో స్వాతంత్ర ఉద్యమం నుంచి కూడా ఆ సంఘ సేవకులు అన్నిట్లో ముందు ఉండి వారి సేవలను అందిస్తూనే ఉన్నారు. కానీ మనకు తెలియదు. మనం ఇప్పటికీ కూడా నిన్న జరిగిన సభలో ఒక హీరో గురించి కానీ, ఒక రాజకీయ నాయకుడి గురించి కానీ ఏదన్నా ఘనంగా కనబడితే వినపడితే ఆ ఫోటోని మనం ప్రొఫైల్గా పెట్టుకుంటాం. కానీ పెహల్గాం ఉగ్రదాడిలో కేవలం హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేసి అక్కడ వారిని చంపివేస్తే కనీసం మనం ఏమాత్రం స్పందించిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అంతేకాదు, ఆ దాడిలో మరణించిన వారందరూ తరపున అప్పుడు అక్కడ ఒక ఉగ్రవాది అన్నాడట, పోయి నీ మోదీకి చెప్పుకో అని చెప్పేసి మన కావలి వారు కూడా ఉన్నారు, చనిపోయిన వాళ్ళు మన ప్రాంతాల వారు కూడా ఉన్నారు.
దేశం కోసం మరణించిన గొప్పవారు వారు, వాస్తవంగా చెప్పాలి. కానీ ఆ ఉగ్రవాదుల్ని మట్టుపెట్టిన వారు కూడా మన ఆంధ్ర బిడ్డలు. మీ అందరికీ ఎంతమంది తెలుసు? ఆపరేషన్ సింధూర్ తెలుసు కదా, నిర్వహించారని. కానీ దానికి ముందు ఆపరేషన్ మహదేవ్ అనేది ఇంకోటి ఉంది. ఆ ఆపరేషన్ మహదేవ్ కార్యక్రమంలో, ఆ ఆపరేషన్లో మన ఆంధ్రప్రదేశ్ బిడ్డ కాశ్మీర్లో ఎస్పీగా ఉన్నారు. ఆయన ఎవరో తెలుసా? సందీప్ చక్రవర్తి గారు. ఆయన ఆపరేషన్ మహదేవ్లో కీలకంగా పాల్గొని ఆ ఉగ్రమూకలందరినీ కూడా మట్టుబెట్టిన వారిలో కీలకమైన వ్యక్తి మన ఆంధ్ర. ఇప్పటికి 5 సార్లు పిఎంజీ అవార్డు తీసుకున్నారు ఆయన. 5 సార్లు పిఎంజీ అవార్డు పొందారు. అద్దంకిలో సమ్మేళనం చేసుకుంటున్నాం అని అందరం అనుకుంటున్నాము. కానీ పౌర్ణమి గడియన చంద్రకిరణాల మధ్యన సింగరకొండ క్షేత్రమున సాక్షాత్తు శ్రీరామచంద్రుని జన్మ నక్షత్రమున ఈ యొక్క సమ్మేళనం జరుగుతుంది. రామచంద్రుని వారి జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం. మరి కోటి వరాల కొండ, అంజనీపుత్ర నివాసుండ, ప్రసన్నాంజనేయ సింగరకొండ, ఆయన అనుమతి లేకుండా, ఆయన అనుగ్రహం లేకుండా ఇంత సమ్మేళన కార్యక్రమం జరుగుతుందంటారా? జరిగే అవకాశం ఉందంటారా? మనం చేసే కార్యంలో ధర్మం ఉండాలి, కానీ అలా నడిపించేస్తారు. నాట్యం ఆచరించినటువంటి చిన్నారులు చాలా చక్కగా చేసి ఉన్నారు. జగన్మాత ఆశీస్సులు వారందరికీ కూడా. ఈరోజు మనం వింటున్న గీతం, మనం విన్న గీతమే అసలైన వందే మాతర గీతం. దాదాపుగా 150 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు మనం పూర్తిగా విన్నాం. ఇప్పుడు పూర్తిగా వింటున్నాం. దాదాపుగా 1875వ సంవత్సరంలో నవంబర్ 7వ తారీఖున బంకించంద్ర చటర్జీ అనేవారు ఆనంద్ భట్ అనే నవల ద్వారా ఈ యొక్క వందే మాతర గీతాన్ని రాశారు. విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ సారథ్యంలో ప్రభుత్వ రంగం విద్యుత్ సంస్థ అయిన జెన్కో విద్యుత్ ఉత్పత్తిలో నూతన రికార్డు సాధించిందని, జల విద్యుత్ ద్వారా 181 మెగావాట్లు, థర్మల్ విద్యుత్ ద్వారా 5828 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయిందని విద్యుత్ శాఖ ఈఈ నల్లూరి మస్తాన్రావు తెలిపారు. అద్దంకి మండలం గోపాలపురం గ్రామంలో సోమవారం ప్రత్యేక విద్యుత్ అదాలత్ ఏర్పాటు చేయగా ఈ మస్తాన్రావు పాల్గొన్నారు. గోపాలపురంలో 1,15,00,000తో 4 ట్రాన్స్ఫార్మర్లు, 380 విద్యుత్ స్తంభాలు నూతనంగా ఏర్పాటు చేయగా గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. మంత్రి రవికుమార్ ఆదేశాల మేరకు గ్రామంలో 3 ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించారని, విద్యుత్ రంగంలో ఇదో చారిత్రాత్మకమైనదని, శనివారం ఒక్కరోజు 6,009 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించారని, ఈ ఘనత మంత్రి రవికుమార్కు దక్కుతుందని ఈఈ మస్తాన్రావు తెలియజేశారు. మేదరమెట్ల జాతీయ రహదారిపై సోమవారం మేదరమెట్ల ఎస్ఐ మహమ్మద్ రఫీ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ మీద అవగాహన కల్పించారు. వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే 1000 రూపాయలు జరిమానా విధిస్తారని ఎస్ఐ హెచ్చరించారు. హెల్మెట్ యొక్క కాస్ట్ ఎంత? 700 నుంచి 1000 రూపాయలు మంచి హెల్మెట్ వస్తుంది. కదా పురుగులు పడతా ఉంటాయి నైట్ టైం, దానికి కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. నేను కింద పడితే ఫస్ట్ యాక్సిడెంట్ అయితే జరిగేది ఏంటి? ఫస్ట్ ఇంజురీ దేనికి జరిగింది? బైక్ అతనికి బైక్ డ్రైవింగ్ చేస్తే ఫస్ట్ ఇంజురీ జరిగేది తలకి దెబ్బ తగిలితేనే ప్రాణహాని ఎక్కువ ఉంటుంది. ఫ్రాక్చర్ అయితే నువ్వు ఎలాగో బతికే ఛాన్సెస్ చాలా ఉంటాయి. తలకి తగిలితే బతికే అవకాశం చాలా తక్కువ. అందుకని ఫైన్ కూడా 1000 రూపాయలు. ఆ కాస్ట్తో మంచి అది పెట్టుకొని నడపండి. ఇంకోటి ఏంటంటే ఒకరే కాదు, బండి మీద ఇద్దరు ఎక్కితే ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. రూళ్ళు ఖచ్చితంగా పాటించాల్సిందే. మెయిన్ మనకి ఇప్పుడు ఎందుకు పెడుతున్నామంటే మనకి విలేజ్ మూవ్మెంట్. ఏదైతే మీరు రైతులు ఉన్నారో, విలేజ్లో నుంచి పల్లెల నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ కూడా హైవే మీదకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. లేదంటే తర్వాత ఏంటంటే నో ఎంట్రీ అనేది మనం పెట్టబోతున్నాం.
నో ఎంట్రీ, నో హెల్మెట్, నో ఎంట్రీ అని కాన్సెప్ట్. అంటే హెల్మెట్ లా ఉంటే హైవే మీదకి ఎంట్రీ లేదు అనేది. అప్పుడు ఏం చేస్తారు, ఖచ్చితంగా పెట్టుకుంటారు కదా. అలాంటి కండిషన్స్ పెట్టే ముందు అందరూ కూడా పాటించండి. పాటించండి, మీ ఊళ్ళో కూడా అందరికీ కూడా చెప్పండి. అర్థమైందా? అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు సేవలు అందించేందుకు ఏఆర్టీ సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు ఏఆర్టీ సెంటర్ డాక్టర్ సాయి శ్రీత తెలిపారు. అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో ఏఆర్టీ సెంటర్ ప్రారంభానికి సిద్ధం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయి శ్రీత మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు గతంలో మందుల కోసం ఒంగోలు వెళ్లేవారని ఇక నుంచి ఒంగోలుకు వెళ్లకుండానే అద్దంకి ఏఆర్టీ కేంద్రానికి వచ్చి మందులు తీసుకుని వెళ్లవచ్చు అన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కృషితో అద్దంకి ఏఆర్టీ సెంటర్ మంజూరు అయిందన్నారు. ఏఆర్టీ సెంటర్ అద్దంకి అనేది ఈ మధ్య కొత్తగా ఇక్కడ మొదలైంది. అది కూడా మినిస్టర్ గారు వాళ్ళ యొక్క చేసే పనుల వల్ల, అంటే ఇది పేషెంట్స్కి దూరం ఉండడం వల్ల ఇది దగ్గరగా పేషెంట్స్కి దగ్గరగా యూజ్ అవుతుంది అని, వాళ్ళకి ట్రీట్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది అని కొత్తగా రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది. సో దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరూ రేపు ఖచ్చితంగా రావాలని ఆశిస్తున్నాను. అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారిపై రైలు లారీ ఎక్కి కనువిందు చేసింది. సోమవారం సంతమాగులూరు మండలం ఏల్చూరి గ్రామంలోని 6 లారీలలో 6 రైలు బోగీలు తీసుకువెళుతున్న దృశ్యం చూపురులను ఆకట్టుకుంది. స్థానికులతో పాటు జాతీయ రహదారి వెంట ప్రయాణించే ప్రయాణికులు లారీపై రైలు బోగీలను తరలిస్తున్న దృశ్యం ఆకర్షించింది. స్థానికులు వారి సెల్ ఫోన్లలో ఈ దృశ్యాలను చిత్రీకరించుకున్నారు. కొరసుపాడు మండలంలోని గ్రామ సచివాలయంలో సోమవారం స్వచ్ఛ సంక్రాంతి గ్రామ సభను ఏర్పాటు చేయగా ఎంపీడీఓ రాజలక్ష్మి పాల్గొని మాట్లాడారు. ప్రజలందరూ స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో భాగస్వాములై పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి వికసిత్ భారత్ జీ రామ్జీ పేరు పెట్టిందని, గతంలో కూలీలకు 100 రోజులు పని దినాలు ఉండేవి అని 100 రోజులను 125 రోజులుగా పని దినాలు ఉపాధి కల్పిస్తుందని ఎంపీడీఓ రాజలక్ష్మి చెప్పారు. జాబ్ కార్డు కూడా వరుసగా మీరు 6 నెలలు 3 నెలలు ఎక్కువ తిరుగుతుంటే అది కూడా డిలీట్ అయిపోతుంది. జాబ్ కార్డు కూడా ఉండదు. ఇప్పటికే చాలా జాబ్ కార్డు డెత్ అయిపోయి కూడా తీసేయకుండా కూడా మీకు కొంత సెగ్రిగేషన్ జరిగింది, తీసేశారు కూడా. ఇంకా ఉపాధి హామీ అనే పేరు వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్ అని మారింది. పని రోజులు మారినాయి, దానికి సంబంధించిన మార్గదర్శకాలు మారినాయి. అన్నీ కూడా మీకు ఫీల్డ్ అసిస్టెంట్ చక్కగా వివరించి చెప్తారు. పనికి రాకుండా కూలీ డబ్బులు అనేవి రావు. పనికి వచ్చినా సరే ఊరికే 10 నిమిషాలు అర్ధగంట కూర్చొని పోతామంటే కుదరదు. 4 గంటలు ఆ ఫీల్డ్లోనే ఉండాలి. ఉదయం ఫోటో తీసుకుంటారు, మళ్ళీ వచ్చేటప్పుడు ఫోటో తీసుకొని అప్లోడ్ చేస్తారు. ఇవన్నీ కూడా యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారం ఆన్లైన్లో మీరు కరెక్ట్గా 300 కూలీ పడాలి అంటే మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ నిర్దేశించిన ప్రకారం పని జరగాలి, కూలీ కూడా తీసుకోవాలి. ఇదొకటి మీరు గమనించండి. అందరికీ కూడా పదే చెప్తున్నా కానీ ఇంతవరకు మీరు కొంచెం ఏదో అట్ట ఇట్లా అన్నట్టుగా కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఈ కొత్త రూల్స్ వచ్చిన తర్వాత కొంత ఏదైతే అన్నీ ఆన్లైన్ అని అంటున్నారో ఇక్కడ మీకు వస్తే రాణి లేకలేదు, దానికి లేదు. ఎందుకయ్యారు అరగంట పోతామని కొన్ని చోట్ల పోతాడు కూడా జరుగుతున్నాయి. వెనకములుగా వస్తాం కదా, అట్లా కుదరదు. నీకున్న 4 గంటలు ఉంటేనే మీకు కూలి పడాలి. సో అదొకటి ఈరోజు జరుగుతున్న
ఈరోజు ముఖ్యంగా మీకు పెట్టడానికి ఉద్దేశం మామూలుగా పంచాయతీకి సంబంధించి ఏమేమి పనులు ఉన్నాయి, ఏం చేస్తున్నాం, ఇంకా ఏం చేయాలి, మీకు ఏమేమి కావాలి తీసుకోవడం ఒకటి. పాస్బుక్స్ 2వ తారీఖు నుంచి ఇస్తున్నాము, ఇంకా తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు, వచ్చి తీసుకోండి అనేది ఒకటి. 3 సబ్జెక్టుల మీద పెట్టున్నారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.